లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అనంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. మీకు అర్థమైందండి? లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా, రేవైనా, కరువైనా, ఖడ్గమైనా ఏది మన మీదకి వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడువాడు, యేసే సంచరించువాడు, యేసే సజీవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్మిన నీతి, నేను నమ్మిన సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే దేవుడు. మనం నమ్మిన నీతి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం. వేసే పశుప్రాయుడై, మృగము వంటి వాడై, రాక్షసుడై, మానవత్వాన్ని కోల్పోయిన పశువులాగా ప్రవర్తించిన వాడిని బంధించి తీసుకెళ్తే ఆడంటాడట, ఊరేస్తారేమో ఊరేసేసుకోండి, చంపేస్తారేమో చంపేసుకోండి. ఇది ఆ పశువు. ఒక పశువులాగా ప్రవర్తించి, జంతువులాగా ప్రవర్తించి మానవత్వాన్ని కోల్పోయిన ఒకడు బంధిస్తే వాడు అంటాడు, చంపేస్తారేమో చంపేసుకో, ఊరేస్తారేమో ఊరేసేసుకో. ఆడికే అంత తెగింపు ఉంటే జీవము కలిగిన దేవునిని నమ్మిన నీకెంత తెగింపు ఉండాలి? మనము సత్యవంతుడైన దేవునిని ఆరాధిస్తున్నాం, సజీవుడైన ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఏయ్ నెబుకద్నెజరు రాజా, అగ్నిగుండమేనైనా, సింహాల బోనేనైనా, శత్రు సమూహాలేనైనా కదల్చబడేది లేదు. మేము నమ్మిన దేవునికి మేము ఒమ్ము చేసేది దైవ నీతి. అది చిన్న చిన్న వాటిలోనే ఆ దైవ నీతిని మనం విడిచేస్తే, ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నానయ్యా, ఉన్నావురా, ఉన్నావు, అడుగడుగున అవమానాలు కలుగు చేస్తా, అడుగడుగున అవమానాలు కలుగు చేస్తా, సంఘానికి సమాజానికి కీడు చేస్తా, సంఘానికి సమాజానికి తూట్లు పొడుస్తా, సంఘాన్ని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తా, ఉన్నావు, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నావు. కాదనట్లే. ఎట్లా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఎల్లప్పుడూ నీతి కలిగిన వాడవై, నీతిని స్థాపించగలిగిన, నీతిని కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నీ నీతి సముద్ర తరంగముల వల్ల ఉండాలన్న వాక్యం చెప్తుంది. ఎలా ఉండాలండి నీ నీతి? అందరు చెప్పండి. నీ నీతి సముద్ర తరంగముల వల్ల ఉండాలట. ఎందుకని? సముద్ర తరంగాలు ఎప్పుడైనా కొంతకాలం కెరటాలు వీచి, అమ్మ అలసిపోయాను, ఇక నేను వెళ్ళలేనులే అని ఆగిపోయినట్టు మీకు తెలుసా? సముద్ర తరంగాలు ఎప్పుడైనా నీతి లేకపోతే తమ క్రమాన్ని తప్పినట్టు మీకు తెలుసా? ఏంటండి సముద్ర తరంగాలు ఎప్పుడైనా ఎవరు చూడట్లేదులే, ఎవరు లేరులే, మౌనంగా ఉందాం, కాసేపు పడుకుందాం అనుకుని మౌనంగా పడుకున్నట్టు తెలుసండి? మన నీతి అలా ఉండాలి. ఎవరో మనుషులు చూస్తున్నారు అన్నట్లుగా, లేకపోతే ఎవరో గమనిస్తున్నారు అట్లా కాదు. మన నీతి దైవ నీతి అయి ఎల్లప్పుడూ 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 మనం నమ్మిన ఆ నీతిని మనం చాలా సులువుగా అనుకుంటాం. పదాలు జీవితంలో అన్వయించుకుంటే దాని మాధుర్యం మనకు తెలుస్తుంది.